ఓకే. ఢిల్లీలో చంద్రబాబు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళ ప్రభావం తక్కువ ఉంటుంది. నేను కూడా గతంలో 2000 మన మన 13లో ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు స్వచ్ఛంద సంస్థగా ఉండేది. వాళ్ళపై నేను లోక్సత్తా నుంచి వాళ్ళ ప్రచారానికి వెళ్ళాను అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు. కానీ ఆంధ్ర నాయకులు ఆంధ్ర భవన్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ వాళ్ళ ప్రభావం ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మారి గతంలో ఇదే కాంగ్రెస్ ఇదే మన తెలుగుదేశం వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా. గతంలో ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చింది మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు ఇచ్చారు కదా కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఇప్పుడు తగుదరామాలు ఎన్డీఏ కుటుంబంలో పోయి చేస్తానికి లాభం లేదు కదా. అట్లా రేవంత్ రెడ్డి గారి ప్రచారం కూడా కాంగ్రెస్ ఇంత ప్రచారం చేసినా అక్కడ లోకల్ వాళ్ళని కానీ రేవంత్ రెడ్డిని చూసేది ఓట్లేయరు కదా. ఇంకొక డిసడ్వాంటేజ్ రేవంత్ రెడ్డి ప్రచారం వల్ల. చంద్రబాబు నాయుడు ప్రచారం వల్ల ఏమైందంటే ఉక్కమూతి బిందులను కాంగ్రెస్ తీపిన ఎన్టీ రామారావు గారి వారసత్వంగా వచ్చిన పార్టీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ మన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకంగా ప్రచారం చేసి బీజేపీ చేస్తే ఎట్లా ప్రజలు నమ్ముతారు? రేవంత్ రెడ్డి కూడా అంతే. తెలంగాణలో చెడ్డ రూపాయి అక్కడ ఎట్లా చెల్తుంది? తెలంగాణలో ఇప్పటికే గొడవలు పొందాయి. మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారని సమస్య. సేమ్ మహారాష్ట్రలో భంగపడ్డారు కదా. మహారాష్ట్ర ఎన్నికలు అప్పుడు పోయి మా రాష్ట్రంలో ఎట్లా చేస్తున్నాం చూడండి అంటే ప్రజలకు అర్థమైంది అక్కడ ఏం జరుగుతులేదని. పార్టీలే ఉన్నారు కనుక రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన అన్ని చోట్ల ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఏది మన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో. ఇది అంతే. ఇప్పుడు మన గతంలో భాము దేశం అంతా ఇప్పుడు ప్రపంచం కుటుంబంగా మారిపోయింది. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. గతంలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర సమాచారం వ్యాప్తి ఎట్లా ఉంటుంది అంటే కేవలం మాటల ద్వారా మనుషులు పోతేనే. ఇప్పుడు మనం నిమిషాల్లో తెలుసుకుంటాం. ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఇప్పుడు అక్కడ ఢిల్లీలో జరుగుతున్న దాన్ని 2 గంటల క్రితం ఏమైంది, ఇప్పుడు 2 నిమిషాల క్రితం ఏమైంది తెలుసుకోగలుగుతున్నాం కదా మనం. కనుక చంద్రబాబు నాయుడు వెళ్ళావు లేకుంటే రేవంత్ రెడ్డి వెళ్ళి మా రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందని నమ్మే పరిస్థితి ప్రజలు లేదు. సోషల్ మీడియా యాక్టివేట్ అయిన తర్వాత మెయిన్ మీడియా వార్తల మీద కూడా ఎవరు నమ్ముతలేరు. దాంతో ఇవాళ స్పష్టంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభావం రేవంత్ రెడ్డి ప్రభావం పెద్దగా ఉండదు. కానీ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది పోలరైజ్ అయ్యే క్రమంలో హిందువులు ఏమో కొంచెం బీజేపీ వైపు ఉన్నారు. తెలుగు వాళ్ళు ముస్లిం తక్కువనే అక్కడ. మిగతా మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మతాలకు అతీతంగా అరవింద్ కేజ్రీవాల్ కి ఉన్నట్టు మనకు అర్థం.